అంటే సార్ ఇప్పుడు 99% సిబిఎస్ఈ సిలబస్కే చాలామంది పేరెంట్స్ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు కదా, సో దానికే వామ్మో అని చెప్పేసి సిలబస్కి భయపడిపోతూ ఉన్నారు. బట్ నిజంగా ఐబీ అనేది అందరికీ గవర్నమెంట్ అనుకున్నట్టు వస్తే పిల్లలు దానికి స్టెబిలిటీ అవ్వగలరా? దానికి వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ ఉందంటారా? మనకున్న రిసోర్సెస్ ఏమాత్రం సరిపోవండి. ఒక్క మాటలో చెప్తాను. ఇప్పుడు ఐబీ కరికులం తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్స్లోనూ వేరే స్కూల్స్లోనూ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్లో మనం రన్ చేయాలనుకున్నట్టే దాని పర్మిషన్స్ అవన్నీ వేరే. ఒకవేళ చేయాలనుకునేటప్పుడు ఏమాత్రం మనకున్నటువంటి రిసోర్సెస్ సరిపోవు. ఓకే. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఐఫోన్ తీసుకొచ్చి డూప్లికేట్ ఫోన్తో చూపించినట్టు అవుతుందన్నమాట. ఏంటంటే సిస్టంలో గొప్పతనం ఎక్కడుంటుందంటే ఝాన్సీ గారు, ఆ యొక్క మెథడాలజీ డెలివరీలో ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉంటుందండి. అండ్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఐబీలో ఎలా ఉంటుంది, స్టేట్ బోర్డులో ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ఎక్కడ మీరు అన్నట్టు మార్పులు జరిగితే అది సక్సెస్ అవుతుంది? నేను ఒక మాటలు అందరికీ అర్థమయ్యేలా చెప్తానండి. సో మీరు చూడండి ఝాన్సీ గారు, ఇక్కడ 3 పిక్చర్స్ స్క్రీన్ మీద కనబడుతూ ఉన్నాయి. ఓకే. ఈ 3 పిక్చర్స్లో స్టేట్ బోర్డు కానివ్వండి లేదా సిబిఎస్ఈలో ఒక రకంగా సిబిఎస్ఈ కానివ్వండి, ఎలా క్వశ్చన్ ఉంటుంది అంటే పిల్లలు ఏదైనా సరే మ్యాథమెటిక్స్కి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీని యొక్క ఈ కలర్ ఏదైతే ఉంది, కలర్ యొక్క ఏరియా మనం కనుక్కోవాలనుకుందామండి. సో డైరెక్ట్గా సిబిఎస్ఈలో స్టేట్ లెవెల్లో ఎట్లా ఉంటుంది అంటే, సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ దిస్ కలర్డ్ రీజియన్ అని ఉంటుంది. సో దీనికి ఏమవుతుంది అంటే, దీనికి ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా వేసేసి ఒక దాని నుంచి ఒకటి మైనస్ చేస్తే వచ్చేస్తుంది, రైట్? ఇక నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్కి వెళ్ళామనుకోండి, నెక్స్ట్ లెవెల్కి ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఓన్లీ ఇక్కడ ఈ గ్రీన్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో గ్రీన్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అంటే ఏం చేయాలి? ఇక్కడ దీని యాంగిల్ తెలియాలి. ఆ తర్వాత ఇంకొంచెం లోతుగా అంటే అప్లికేషన్ ఇందాకది డైరెక్ట్గా ఒక ఫార్ములా అప్లై చేస్తే డైరెక్ట్గా దాంట్లో వేసేసేటువంటి పరిస్థితి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 2 అప్లికేషన్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఆ సెక్టార్ ఏరియా కనుక్కోవాలి, ఆ తర్వాత దీన్ని అప్లై చేయాలి, రైట్? అంటే నేను ఒకసారి చూడండి, ఇక్కడ నేను చెప్తున్నటువంటి సందర్భంలో చాప్టర్స్ ఏమే, ప్రాబబిలిటీ లేదా మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించినటువంటి చాప్టరే. ఇక 3వ విషయానికి వచ్చేటప్పటికి అంటే ఐబీకి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది అంటే, ఈ ఒక వ్యక్తి ఉన్నాడు కదండి ఇక్కడ, ఈ ఎల్లోలో వాక్ చేస్తూ ఉన్నాడు. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ దిస్ పర్సన్ కెన్ వాక్ ఇన్ దిస్ ఎల్లో అనేటువంటిది. అంటే చాప్టర్స్ ఏరియాకి సంబంధించినటువంటి చాప్టరే. మీరు ఇందాక మొదట ఒక క్వశ్చన్ అడిగారు, సార్ సిలబస్ ఏం చేంజ్ ఉంటుందని. సిలబస్లో పెద్ద చేంజ్ ఉండదండి, చిన్న చిన్న చేంజెసే తప్ప అని. కానీ వాళ్ళు క్వశ్చన్ అడిగేటువంటి విధానం అంటే, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, హయ్యర్ లెవెల్కి ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి ఏమైంది, 3 డిఫరెంట్ అప్లికేషన్స్, ఏరియాస్కి సంబంధించినటువంటిది, ప్రాబబిలిటీకి సంబంధించినటువంటివి. సో ఈ డిఫరెంట్ అప్లికేషన్స్ని అప్లై చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. సో అదే ఎక్కడికి వచ్చేటప్పటికి ప్రాబబిలిటీ వేరే క్వశ్చన్ ఉంటుంది, డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఐ హోప్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది డిఫరెన్స్ అన్నమాట అండి. అంటే పిల్లలు ఎప్పుడూ కూడా ఆ ఎగ్జామ్ గురించి, ఆ మార్కుల గురించి ఆలోచించేటువంటి పిల్లలు ఏమవుతుంది అంటే, నాకు ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా తెలియదు, సో తెలుసు, అక్కడతో ఆగిపోతారు. సో తెలియదు, నాకు తెలియదు. సో ఇప్పుడు అక్కడ హై లెవెల్ థింకింగ్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, ఓకే సో ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రాబబిలిటీ వేరే చాప్టర్ ఉంది, సో ఈ రెండింటిని ఎలా లింక్ చేయాలి, ఇది అద్భుతమైనటువంటి ప్రయాణం. అండ్ సో ఎగ్జామ్ ప్యాటర్న్లో వచ్చేటువంటి డిఫరెన్స్ ఇక్కడ వస్తుంది అన్నమాట.